ఇక్కడ ఉండి కూర్చొని వింటున్నటువంటి ప్రభు స్వరక్తము చేత కడగబడినటువంటి సంఘ బిడ్డలకి ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున, ప్రశస్త నామమున గత 5 నెలలు మనలో మన కుటుంబాలను సంఘాన్ని కాపాడి ఈ 6వ నెలను మనకు దానంగా ప్రసాదించిన దయగలిగిన యేసయ్య పరిశుద్ధ నామమున మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నా. అందరికీ వందనాలు. కృప మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. రైట్, కొద్ది మాటలు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎన్నో విషయాలు ఆత్మదేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడు. ఎన్నో విషయాలు ఆత్మదేవుడు తన చిత్తాన్ని బయలుపరుచుకుంటూ వచ్చాడు. నిగూఢమైనటువంటి మర్మములు జ్ఞానులకు, తత్వవేత్తలకు మరుగైనటువంటి మాటలెన్నో ఆత్మదేవుడు మనతో మాట్లాడి తన సంఘం పట్ల తన చిత్తాన్ని వ్యక్తపరుచుకున్నాడు దేవుడు. నా ప్రియ దైవ జనాంగమా, ఏమిచ్చిన ఆయనకు మనం రుణస్థులమే. కాబట్టి పరిస్థితులు అతలాకుతలమైపోతున్నటువంటి భయంకర దినాల్లో, రాకడ దినాల్లో నా దేవుడు, నీ దేవుడు, మన ఆరాధ్య దైవము గత 5 సంవత్సరాలు అపారమైన తన కృపలో మనందరి కుటుంబాలను, సంఘ పరిచర్యను తన భుజములపైన మోసి తిరిగి ఈ 6వ నెలలోనికి మనలో సజీవులుగా ప్రవేశపెట్టినందుకై బిగ్గరగా చప్పట్లు కొట్టిన నామాన్ని గంభీరంగా ఘనపరుద్దాం. ఈ 6వ మాసమంతా నా దేవుని కరుణ కటాక్షము మీకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండి నడిపించునుగాక. నా దేవుని దక్షిణ హస్తపు నీడలో మీరు భద్రపరచబడదురుగాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యము చెబుతున్నప్పుడు, ఉపదేశం అందించబడుతున్నప్పుడు ఆమేనో హల్లెలూయానో ఏదో ఒకటి చెప్పడం నేర్చుకోండి. మోగెద్దుల్లాగా, గంగరెద్దుల్లాగా, చలనం లేని వారిలాగా ఉండొద్దు. ఉపదేశం నీకు అర్థమైనప్పుడు హల్లెలూయానో, ఆమేననో, స్తోత్రమనో, చప్పట్లు కొట్టో ఏదో ఒకటి. అలాగే ఉంటే అది దేవుణ్ణి మనము దుఃఖపరిచిన వారముగా ఉంటాం. కాబట్టి వాక్యము చెప్పేవాడు ఎంత క్రమంలో ఉండాలో, వాక్యం వినేవారు కూడా అదే క్రమాన్ని ఫాలో కావాలి. అందుకే నేను చేతికి మైక్ నాకు వస్తే ఎక్కడివక్కడ సెట్ అయిపోవాలి, ఎక్కడక్కడ అన్నీ సరి చేయబడాలి, ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోవాలి. దేవుని వాక్యము ధారాళంగా సంఘానికి వినపడాలి. ఇది దేవుని చిత్తమై ఉన్నది. కాబట్టి నా ప్రియ దైవ జనాంగమా, ఈ ప్రత్యేకమైన సమయం 6వ నెల మొదటి వారంలో నిజముగా దేవుడు మన పట్ల తన ప్రేమను వ్యక్తపరిచి సజీవులుండే భూమిలో ఈరోజు నిన్ను, నన్ను దేవుడు ప్రవేశపెట్టినందుకు ఎంతైనా మనం ఆయనకు రుణస్థులమై ఉన్నాం. అయితే ఈ 6వ నెలలో ఆత్మదేవుడు సంఘముతో మాట్లాడుతున్నాడు. ఒక ప్రాముఖ్యమైన విషయం, పరిశుద్ధ లేఖనములో మీకు అందించబడుతున్న ప్రతి ఉపదేశము, ప్రతి వాక్యము, చెప్పాను మీకు, వాక్యం వేరు, ఉపదేశం వేరు. ఈ రెండిటికి మీరు తేడా తెలుసుకోకుండా వచ్చిపోతుంటే దానికి నేను బాధ్యుణ్ణి కాదు. సంఘానికి అందించబడుతున్నది ఉపదేశమా, సంఘములో దేవుడు నాతో మాట్లాడుతున్నది వాక్యము ద్వారానా? నేను మీకు ఎప్పుడు చెప్తా ఉంటా, వాక్యానికి ఉపదేశానికి ఎన్నో భేదాలు ఉన్నాయి. వాటిలో ఒకటి మీకు చెప్పిందే మళ్ళీ చెప్తున్నా,
వాక్యాన్ని విని పెడిచోని పెట్టినా పెద్ద నష్టమేం రాకపోవచ్చేమో, వాక్యాన్ని విని దులుపుకొని పోయినా మళ్ళా దేవుడు ఛాన్స్ ఇవ్వచ్చేమో, నాకైతే తెలియదు. పర్టికులర్గా నేను చెప్పలేను. వాక్యాన్ని విని నిర్లక్ష్యం చేసిన మరొక ఛాన్స్ నీకు ఇస్తాడేమో, నాకైతే తెలియదు. బట్ ఉపదేశాన్ని విని విడిచిపెడితే, ఉపదేశాన్ని విని పెడిచూన పెడితే, ఉపదేశాన్ని విని నిర్లక్ష్యం వహిస్తే, ఉపదేశాన్ని విని దులుపుకొని పోతే, ఈ మాట మాట్లాడవచ్చు లేదో నాకైతే తెలియదు, కానీ సంఘం వినాలి, తెలియాలి. ఊడ్చుకొని పోతావు అంటారు మన వాళ్ళు. ఏమంటారు? ఊడ్చుకొని పోతావు నువ్వు అంటావు. వాళ్ళ మాటలు నెరవేరుతా లేదో నాకైతే తెలియదు, కానీ ఉపదేశాన్ని పెడిచూన పెడితే మటుకు అది ఖచ్చితంగా జరుగుతుంది. మరో ఛాన్స్ నీకు ఉండకపోవచ్చు, మరి అవకాశం అన్నది నీకు వస్తుందో అది నేను చెప్పలేను. మీరు చేతనైతే పరిశుద్ధ గ్రంథంలో చదవండి. ఉపదేశం 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 అని పరిశుద్ధ లేఖనంలో చాలా చోట్ల మీకు కనిపిస్తుంది. ప్రాముఖ్యంగా సామెతల కీర్తనల గ్రంథంలో ఎక్కువగా ఉంటుంది ఆ పదం. ఉపదేశం. ఉపదేశం విని దాన్ని విడిచిపెట్టు వాని గతి ఏమవుతుందో, ఉపదేశాన్ని విని పెడిచోన పెట్టువాడు ఏమవుతాడో, ఉపదేశాన్ని విని దులుపుకొని వదిలించుకొని పోయేటువంటి కుటుంబాలు ఏమవుతాయో స్పష్టంగా మీకు సామెతల గ్రంథము, కీర్తనల గ్రంథంలో మీకు కనిపిస్తాయి. వాక్యానికి ఉపదేశానికి ఉన్న తేడా. అయితే నేను అంతా చెప్పడానికి నాకు టైం లేదు. సంఘముతో ఆత్మదేవుడు క్లుప్తంగా మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆగమనంలో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆగమనములో, అంటే ఆయన వస్తున్నటువంటి సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా తిరిగి వస్తాడు అని ఎంతమంది తెలుసు? తెలిసిన వాళ్ళు చేయతండి. యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా ఈ లోకానికి వస్తాడు. ఏం గట్టిగా ఎత్తండి, చేతులు నొప్పా? ఇంతకు ముందే వచ్చాడు, ఏం అర్థం కాలేదా? యేసుక్రీస్తు ప్రభుల వారు లోకానికి వస్తాడా? ఇంతకు ముందే వచ్చాడు అన్నవారు చేతులు ఎత్తండి. వచ్చాడా? ఊరికి వాళ్ళు ఎత్తుతున్నారని చెప్పి నువ్వు ఎత్తున్నావా? వచ్చాడా? వచ్చిన ఆయన మరలా రాబోతున్నాడు అని తెలుసా? తెలిసిన తరువాత నీవు కూడా ఆయనతో పాటు పోవాలి అన్న ఆశ ఉందా? ఎత్తబడాలి అని ఆశ ఉందా? చెప్పండిరా, ఉందా? ప్రతిస్పందన ఇస్తుండండి. నాకు నేను మాట్లాడుతున్నప్పుడు అక్కడి నుంచి రెస్పాన్స్ ఇస్తూ ఉండండి. సంఘంలో నేర్చుకోవలసిన విషయాలు. ముగెద్దులాగా కూర్చోవద్దట్లే. మనకు అది అలవాటు అయిపోయింది. ఇంకా కొన్ని సంవత్సరాల నుంచి అది పాతుకుపోయింది ఏరు, పేరుకుపోయింది ఆ ఏరు. ఆడేదో చెప్పుకుంటూ పోతుంటాడు, నేను పక్కదాన్ని గిల్లుకుంటా, పక్కని గిచ్చుకుంటా, ఆంతో మాట్లాడుకుంటా, ఇంత మాట్లాడుకుంటా. వదినా బాబాయ్ చీర బాగుంది బావా, ఏం బట్టలు బావా ఇవి, ఇంతకు ఇండియా నుంచి తెచ్చినావా లేకపోతే? ఆయన వ్యవహారం అంది, మన వ్యవహారం మంది కింద. అలవాటు అయిపోయింది సంగమట్టకి. అందుకే మీకు ఎప్పుడు చెప్తుంటా, దేన్నైనా అలవాటు చేసుకోవడం చాలా సులువు. అలవాటు చేసుకున్న దాన్ని మానుకోవాలంటే
చాలా కష్టం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి స్పందిస్తూ ఉండండి. తెలుసు కదా స్పందన అంటే. నేను చెప్పేది బాగా అర్థమైందా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఇదివరకే వచ్చాడు అని నమ్ముతున్నావా? ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అది నమ్మనోళ్ళు ఉన్నారు కాబట్టి. యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చి తన రుధిరాన్ని, తన రక్తాన్ని తన సంఘం కొరకు చివరి రక్త బొట్టు కూడా ఉండించుకోకుండా నీ కొరకు నా కొరకు ధారాళంగా దారబోషాడిని నమ్ముచున్నావా? తలకాయ ఊపొద్దర్రా, ముగియమంటారా? యాక్టివ్ ఉండండి, మజ్జుతో మక్కురుతో ఉండకండి. ఏమన్నా పెద్దది వేసి ఇచ్చినారా? అది ఏచినాక మకురెక్కేది. ఒక ఆదివారం పుట్టిన కడుపును మార్చుకోవడం అలవాటు చేసుకోండి. 12 దాకా తినకుంటే ఏం సత్సావా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కొంచెం హుషారుగా ఉండండి సంఘంలో. ఏందో పోగొట్టుకున్న మాదిరి, ఎవడో ఈడ్స్తన్నిచ్చిన మాదిరి, ఇంట్లో ఒక 10,000 బంగారు పోతే, లేకపోతే 10,000 లెక్క పోతే, లేకపోతే ఒక తులం బంగారు పోతే ఉండేళ్ళ మాదిరి, ఇంట్లో ఎవడో సచ్చినోని మాదిరి, సచ్చిందాని మాదిరి ఉన్నారు. ఎందుకు సంఘంలో? ఎట్లుండాలి? మీ ముఖాలు చూస్తే ఆత్మదేవుడు అలా అలా అల్లాడుకుంటూ మాట్లాడాలి మీతో. ఆమేన్. ఇద్దరు మనుషులు మాట్లాడుతున్నారు. ఎంతసేపు ఇది ఓని మాట్లాడుతుంది. యువతలోడు ఏమనకుండా బెల్లం కొట్టి రాయమత అట్లే ఉన్నాడు, మూతి ముడుచుకొని ఇకారంగా. యువతలోడికి మాట్లాడవద్దవుతుందా? ఏ రెస్పాన్స్ లేదు ఇక్కడ నుంచి. ప్రియుడు ప్రియురాలి మాట్లాడితే ఎట్లుంటుంది? ఒక ప్రియుడు ఒక ప్రియురాలి ప్రేమ మైకంలో ఉండి మాట్లాడితే ఎట్లుంటారు? అట్లుండాలి సంఘంలో. ప్రియుడైన యేసయ్య సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ప్రియురాలైనటువంటి సంఘం ఆశతో ఆసక్తితో ఎదురు చూడాలండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభుల వారు తన సంఘాన్ని స్వరక్తమిచ్చి సంపాదించుకున్నాడు అని నమ్ముచున్నావా? అది నమ్మని వాళ్ళు ఉన్నారు కాబట్టి అడుగుతున్నా. యేసుక్రీస్తు ప్రభుల వారు మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి పునరుద్ధనుడై ఒలీవల కొండ మీద నుంచి ఆరోహణమైపోయాడని నమ్ముచున్నావా? నమ్ముచున్నావు. అది నమ్మని వారు లోకల్లో ఉన్నారు కాబట్టి. ఏ కనులైతే ఓ గలీలులారా ఆయన వెలుట చూచితురో అదే కనులతో మరల ఆయన వచ్చుట మీరు చూచెదురు అని 2 దేవదూతలు స్పష్టంగా చెప్పిన మాటలు నమ్ముచున్నావా? అది నమ్మని వారు లోకంలో ఉన్నారు. దేవుడు రాలేదు, పునరుద్ధానం జరగలేదు, చచ్చిపోలేదు, హిమాలయాల నుంచి ఆయన పారిపోయాడు, ఆయనకు పెళ్ళైంది, పిల్లలున్నారు, అసలు ఆయన మరణించడంలే లేదు. ఆ శిలువ శిక్షకు భయపడి అక్కడి నుంచి అటే పారారైపోయాడు. ఆయన రాడు, దేవుడు లేడు అని పిచ్చి లోకం పిచ్చి పిచ్చి కారుకూతలకు వస్తుంది యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి. అందుకే మాటలు మీతో చెప్తున్నా. ఏమో రేపొద్దున నువ్వు కూడా సరైన భక్తి లేకపోతే, సరైన క్రమం లేకపోతే, మంచి బుద్ధి నీకు లేకపోతే, ఇప్పుడు వస్తున్నారు యెహోవా సాక్షులని పిండి పడేస్తారట్లే. సాధ్యమైతే ఏర్పరచబడిన వారి సైతం మోసపుచ్చే నాయలు బయలుదేరారు. వాడు చెప్పేది వాక్యమే,
వాడు చూపించేది బైబిలే. బయలుదేరారు. యెహోవా సాక్షులు అంటవారు. నీలో సరైన వేరు లేకపోతే, క్రమము కలిగిన జీవితం నీకు లేకపోతే, జీవము కలిగిన సంఘములో నువ్వు నాటబడకపోతే, సుబుద్ధి కలిగిన జీవితం నీకు లేకపోతే, లోకంలో ఉన్నవాడిని దుష్టుని యొక్క క్రియలు నీకు తెలియకపోతే, నువ్వు కూడా అదే త్రోవకు, అదే జాతికి చెందినవాడివి అవుతావు. యేసయ్య రాలేదు, అవునా? రాలే. చనిపోలేదు, అవునా? చనిపోలే. ఇవి త్రోవ తప్పిన నక్షత్రాలు. ఎట్ట గాలి మళ్ళీ తట్ట తిరుగుతాయి ఇవి. గాలి తనకిష్టమైన చోటుకి వెళ్ళినప్పుడల్లా ఇది కూడా ఏ వల్లకు గాలి మళ్ళితే వల్లకు తిరుగుతాయి. ఎట్ట గాలి మళ్ళీ తట్లు పోతాయి ఆత్మలు. ఆడ అద్భుతాలు జరుగుతున్నాయంటే ఆడికి సించుకొని ఉరుకుతారు. ఈడ ఆశ్చర్యకాలు జరుగుతున్నాయంటే ఈడికి పోతారు. చలనము లేనివి, చంచలత్వం కలిగినటువంటి బిడ్డలు, స్థిరత్వము లేనివి, అటువంటి వారు యేసుక్రీస్తు ప్రభు రాలేడు, మరణించలేదు, రక్తాన్ని కార్చలేదు, తిరిగి మా కోసము రాడో అని చెప్పడంలో మనం సందేహించాల్సిన అవసరం లేదు. చాలామంది ఉన్నారు అటువంటి. మీకు తెలియదు ఏం జరుగుతుందో సంఘంలో, సమాజంలో ఏం జరుగుతుందో తెలియదు. సంఘం బయట ఉన్న వారికి ఏ విధమైన వెరలు వేస్తున్నాడో శత్రువగు సాతాను, సంఘంలో ఉన్నవారికి ఏ విధమైనటువంటి వెరలు వేస్తున్నాడో మీకు తెలియదో. యేసుక్రీస్తు ప్రభుల వారు మరలా నా కొరకు వస్తాడని నమ్ముచున్న ప్రతి ఒక్కరూ ఈరోజు చెప్తున్న ఈ మాట చాలా జాగ్రత్తగా వినండి. ఆయన వచ్చి ఏం చేస్తాడు? మరలా తిరిగి తాను ఎక్కడికైతే వచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడికైతే వెళ్ళాలనో సంఘాన్ని మరలా తిరిగి అక్కడికి తీసుకెళ్తాడు. మాట్లాడమని చెప్పా. సంఘము యొక్క నమూనా, పరిచర్య యొక్క నమూనా ఎక్కడి నుంచి బయలుపరచబడిందో తెలుసా? సంఘం ఈ విధంగా ఉండాలి, పరిచర్యలు ఈ విధంగా ఉండాలి అని ఎక్కడి నుంచి బయలుపరచబడిందో తెలుసా? సంఘము యొక్క క్రమం ఎక్కడి నుంచి వెలువడిందో తెలుసా? భక్తుడైనటువంటి మోషేకు 40 రాత్రులు 40 పగళ్ళు తనతో ఉంచుకొని పరలోకంలో ఉన్నటువంటి నమూనా, పరలోకంలో ఉన్నటువంటి ఛాయ, పరలోకంలో ఉన్నటువంటి ఆ క్రమం భూమి మీదకి దిగి వచ్చింది మోషే టైంలో. సంఘం ఎక్కడి నుంచి వచ్చిందో మరలా సంఘము తిరిగి అక్కడికే వెళ్ళాలి. ఇంటికా నుంచి, ఏ ఇంటి దగ్గర నుంచి అయితే నువ్వు మందిరానికి వచ్చావో, ప్రార్థన అయిపోయిన తర్వాత మరలా ఎక్కడికి వెళ్ళాలి? ఏందో పక్కింటోనికి వెళ్ళు, ఈడ్స్తంతట కుక్కందన్నట్టు. అవునా లేదా? ఏందైనా దాపెట్టుకున్నావు? ఇట్లా నాకు ఎదురుగా ఎందుకు దాపెట్టుకున్నావు? నువ్వు ఆదాము కాదు కదా, ఇట్లా ముందుకురా. ఏం చలి పెడుతుందా? అడుగుచ్చో. చాంకులు పాము తలగా చూస్తున్నాడు. ఏందిరా సందులోంచి వచ్చా? నేను చూస్తున్నా. రైట్. సంఘం అన్న తర్వాత సేవకుడిని సంఘం చూడాలి, సంఘాన్ని సేవకుడు చూడాలి. ఒకరినొకరము చెప్పాలా? చూస్తూ ఇద్దరు కలిసి పరలోకంలో ఉన్న దేవుణ్ణి చూడాలి. అది క్రమం. సేవకుడు తనను చూపించుకోకూడదు, తన మహిమను చూపించుకోకూడదు, తన వస్త్రాలంకరణ చూపించుకోకూడదు. సంఘ సేవకుడు మరుగుపరచబడాలి. సేవకుల్లో ఉన్నటువంటి దేవుడు సంఘానికి బయలుపరచబడాలి, ప్రత్యక్షపరచబడాలి. ఇది క్రమము. దాపెట్టుకుంటావు ఎందుకు? మొదటి ఆదాము దాపెట్టుకున్నాడు, కడపటి ఆదాము దాపెట్టుకోలే. దాక్కునున్న వాళ్ళని బయటికి ఈడ్చుకొని వచ్చినాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఏ సంఘం అయితే పరలోకం నుంచి వచ్చిందో,
తిరిగి అదే సంఘం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యానికి వెళ్ళాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తా, ఉపమానం చెప్తే మీకు బాగా అర్థమవుతుంది. ఒకవేళ నీ బంధువో లేకపోతే నీ కొడుకో ఫారిన్లో ఉన్నారనుకో, అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో, లేకపోతే హైదరాబాద్లోనో, చెన్నైలోనో, బెంగళూరులోనో ఒక అందమైనటువంటి ప్లేస్లో ఉన్నారనుకో, వాడు ఫోన్ చేస్తాడు, మమ్మీ, అన్నా, వదినా, ఇదిగో పలానా తారీఖు నేను వస్తున్నాను, నేను వచ్చి నేనుండే స్థలానికి తీసుకొని వస్తా, ఇక్కడ చూడదగిన ప్లేస్ ఇది, ఇక్కడ అందరు కూడా టూరిస్ట్ వచ్చేటువంటి ప్లేసు, కాబట్టి నేను వస్తా, వచ్చి ఏం చేస్తా ఇక్కడ ఉన్న మిమ్మల్ని ఎక్కడికి, అతను ఎక్కడి నుంచో వచ్చాడో, నువ్వు ఏదైతే చూడలేదో, ఏదైతే నీ కనులతో నువ్వు చూడలేదో, ఏదైతే జస్ట్ విన్నావో, అబ్బా హైదరాబాద్లో చార్మినారు బాగుందంట, చార్మినారు బాగుందంట, ఆ ఢిల్లీలో తాజ్మహల్ ఎక్సలెంట్గా ఉందంట, విన్నావు. పరలోకము బంగారు పట్టణం అంట, దేవదూతలట, ఆ మహిమట, ఆ జీవవృక్ష ఫలాలట, ఆకలి దప్పులు లేదట, బాధ వేద కన్నీరు లేదట, నిత్యము ఆయనే ప్రకాశిస్తూ ఉంటాడట. ఏం చేశాం ఇవి? జస్ట్ ఏం చేసాం? వీటిని విన్నాం, చూడలేదు. విన్న నీవు ఒక్క రెప్పపాటున అదంతా చూడగలిగినావనుకో, చూసినావనుకో, ఆమేన్, హల్లెలూయా, ఇక నీ ఆనందానికి అవధులా. అప్పుడు నీలో నువ్వే భక్తుడు మాట్లాడినట్లుగా, ఏ మౌదునో నేనే మౌదునో, ఏ మౌదునో నేనే మౌదునో. ఒక్కసారి ఆలోచన చెయ్యి. ఒక శ్రేష్టమైన ప్రదేశంలో ఉన్న వ్యక్తి అది చూడలేనటువంటి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చి అక్కడికి తీసుకెళ్తుంటే ఎంత ముస్తాబు అవుతావు, ఎంత రెడీ అవుతావు, ఎంత తొందరగా అన్ని చక్క పెట్టుకుంటావు. నా ప్రియ దైవజనాంగమా, విని జాగ్రత్తగా. అయితే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్తున్నాడు, నేను వానిని నాతో కూడా లేపుతాను. కొట్టు చప్పలు గట్టిగా యేసయ్యకి. నేను వానిని నాతో కూడా తీసుకెళ్తా, నేను ఆమెను నాతో కూడా తీసుకుని వెళ్తా, నేను ఆ సంఘాన్ని, ఆ కుటుంబాన్ని నేనుండే స్థలములో ఉంచుతా అని అన్నాడనుకో. ఆ నేను వాణ్ణి అనే స్థానంలో నీవు నేను ఉంటే అబ్బా ఎంత బాగుంటుంది. ఆమేన్. ఇప్పుడు హైదరాబాద్లో ఒక మీటింగులు ఉన్నాయి. నేను పలానా పేరు చెప్తాను, పలానోడు, పలానా రాజకుమార్, పలానా అభి, వీళ్ళని తీసుకొని పోతాను, పేర్లు మెన్షన్ చేసినాను అనుకో, మిగతాలో ముఖాలు ఎట్టుంటాయి? నేను షారమ్మను తీసుకొని పోతాను అన్నాను అనుకో, షారు వడగొడతారు నాకు. అవు ఆమెనేలే, వాళ్ళేలే కదా. పేరు మెన్షన్ చేసినారనుకో, వారి దృష్టిలో దేవుడు ఏమైపోతాడు? వారి దృష్టిలో దేవుడు నెగిటివ్ థాట్ సంఘానికి, సంఘ బిడ్డలకు పడిపోతుంది. కాబట్టి ఆయన మెన్షన్ చేయలేదు. ఆయన చెప్పాడు, నేను వానిని నాతో కూడా లేపుతాను. కొట్టు చప్పలు కట్టి వేసాడు. ఎవడు వాడు తెలుసుకోవడం లేదా? రేపు వారంలో ఒక వారం రోజు నేను బెంగళూరు వెళ్ళాలి. మీలో నేను ఒకరిని దొలుకొని పోతాను అన్నాను అనుకో, ఈ రోజు నుంచి ప్రార్థన చేశారు, ప్రభువా నేనే ఉండాలి, నేనే ఉండాలి, అది ఉండకూడదు, అది ఉండకూడదు, ఈడు ఉండకూడదు, నేనే. అర్థమైందా? ఇంకా అర్థం కాలేదా? సబ్జెక్ట్ అర్థమైంది కదా. ఇప్పుడులోకి వెళ్తా. ఇప్పుడు మూలవాక్యం చదువుదాం రండి. అపోస్తుడైన పౌలు
యోహాను రాసినటువంటి సువార్త భాగము 6వ అధ్యాయము 30 ఎన్నో వచ్చినాం 44 6వ అధ్యాయము పరిశుద్ధుడైన లూకా రాసిన శుభవార్త యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 44వ వాక్య భాగాన్ని క్షుణ్ణంగా అండర్లైన్ చేసుకో. అందరు తీసినారా బైబిలు? రైట్. నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని రాడు, అంతే దినమున నేను వానిని లేపుదును. వానిని అన్న పాయింట్ నోట్ చేసి పెట్టుకో. వానిని అన్న దేవుడు ఇక్కడ వాడిన వర్డ్ ఏంటిది? ఇక్కడ వాడిన వర్డ్ ఏంటిది? వానిని వానిని అన్నాడు. అంటే ఎవరు? కేవలం పురుషులకేనన్నా? ఆయిమిని ఆయిమిని అని అంటే బాగుంది కదన్నా, కదా? ఏమన్నాడు ఇలా యేసయ్య? వానిని వానిని అన్నాడు. అంటే యేసయ్య ఎంత పక్షపాతన్నా! ఎంతైనా ఆయన మొగోడు కాబట్టి మొగోళ్ళకు ఓటేశాడన్నా. మాకు కూడా మరియమ్మ తల్లి ఉంటే మరియమ్మ తల్లి మాకు ఓటేసేది కదన్నా. గమనించు, భూమి మీద బ్రతికున్నప్పుడు మాత్రమే లింగ భేదాలు అని లేఖనం స్పష్టంగా మాట్లాడుతుంది. భూమి మీద బ్రతికున్నప్పుడే స్త్రీ పురుషుడు లేకపోతే మరొకటి అని లింగ భేదాలు భూమి మీద బ్రతికున్నప్పుడు మాత్రమే. ఈ తాత్కాలికమైన శరీరాన్ని, తాత్కాలికమైన దేహాన్ని, తాత్కాలికమైనటువంటి లింగ భేదాన్ని వదిలిన తరువాత ఆ మహిమ దేహముతో నీవు నేను కప్పబడినప్పుడు పరలోకంలో నిత్యత్వంలో లింగ భేదాలు లేవు. స్త్రీ అని పురుషుడని తేడా లేదు. అక్కడ అందరూ కూడా దేవుని మహిమను ధరించుకొని ఉంటారు. ఒకటి చప్పట్లు కట్టి యేసయ్యకి. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి ఘనత కలుగునుగాక. కాబట్టి ఆ మైండ్ మీకు వస్తుందేమో అని చెప్తున్నా. కేవలం పురుషులకు మాత్రమే కాదు, అందరికీ వర్తించే మాట ఇది. గమనించు, నేను వానిని ఆకర్షిస్తే తప్ప ఎవడు నా దగ్గరికి రాడు, అంత్యదినములో నేను వాణ్ణి లేపుతాను. బాగా విను. ఆకర్షించును ఏం చేస్తాడు అంత్యదినములో? బాగా వినాలి. ఆకర్షించినాడు ఒకడిని, అంత్యదినమున ఆకర్షించినోడిని. బోర్డు ఉంటే బాగుండు, ఇది పిక్చర్ వేసి చెప్పాల్సిన మెసేజ్, కానీ అర్థమవుతుంది కదా. దేవుడు ఒక వ్యక్తిని ఆకర్షిస్తాడట. ఆకర్షించును ఏం చేస్తాడట? ఈ లోకంలో మనిషిని ఆకర్షించేటివి ఎన్నో ఉన్నాయి. ఈ లోకంలో మనిషిని ఆకర్షించే షాపింగ్ మాల్లు ఉన్నాయి. ఈ లోకంలో ఒక మనిషిని ఆకర్షించేటివి ఎన్నో ఉన్నాయి, ఎన్నో వింతలు, ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ లోకంలో ఒక మనిషిని ఆకర్షించేటివి ఎన్నో టూరిస్టు హోటల్స్ ఉన్నాయి. ఈ లోకంలో ఒక వ్యక్తిని ఆకర్షించేటివి ఎన్నో ఉన్నాయి. ఈ లోకంలో ఒక వ్యక్తిని ఆకర్షించేటివి తిండి రూపకంలో, వస్తు రూపకంలో, బట్ట రూపకంలో ఎన్నో నీ కంటి కనిపిస్తున్నాయి. ఇది భౌతికమైనటువంటి దేహము, భౌతికమైనటువంటి నేత్రాలు, భౌతికమైన సందర్భం ఇది. కానీ ఇక్కడ ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. లోకంలో ఉన్నటువంటి మనిషినట ఆయన ఆకర్షిస్తాడట. దేనికి ఆకర్షిస్తాడు ఆయన? గమనించు, మందిరంలో ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది మందిరాలకి వెళ్తున్నారు. దేవుడు ఆకర్షించేటువంటి వ్యక్తులు బహు కొందరు ఉంటారు. ఆమె అర్థమవుతుందని చెప్పే మాట.
ఈ మందిరంలో చాలామంది ఉన్నారు కదా, చాలామంది ఉన్నారు. చాలామందిలో కొందరు దేవుని యొక్క మనసుని గెలిచిన వారుగా ఉంటారు. ఈ అందరిలో కొందరు దేవుని చేత ఆకర్షించబడిన వారు ఉంటారు. ఇంతకు ఆకర్షించబడిన వాని యొక్క స్పెషాలిటీ ఏంటో బాగా విను జాగ్రత్తగా. 2 మాటలు క్లుప్తంగా చెప్పి ముగిస్తా. మందిరంలోనికి రాక మునుపు లోకంలో ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించిన వారము నీవు నేను. ఇక్కడికి వచ్చినటువంటి నన్నైనా, కూర్చున్న నిన్నైనా దేవుడు ఏం చేశాడు? ఏం చేశాడైనా? ఏం చేశాడయ్యా? మళ్ళీ చెప్పరే. ఓహో, 12 దాటిందనే. ఎప్పుడు 12 కుదులుతాడు? 12 మావైందనే కాదు కదా. లోకంలో ఉన్న నిన్ను నన్నందరినీ దేవుడు ఏం చేశాడు? ఎక్కడికి ఆకర్షించాడు? మందిరంలోనికి ఆకర్షించాడు. ఓకే, జరుగుతున్నది మాట్లాడుతున్నా. ఇప్పుడు ఈరోజు ఆదివారం కదా, బయట ఎవడు ఏం చేస్తున్నాడో నీకు బాగా చూసి వచ్చిన వచ్చేటప్పుడు, అవునా? బయట ఎవడు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడో, నీ ఇంటి పక్కలోడు, నీ ఇంటి పక్కలది ఏ రకంగా ఎంజాయ్ చేస్తున్నారో నీకు బాగా తెలుసు. వాళ్ళందరికీ లేనిది నీకే ఎందుకు వచ్చింది మందిరానికి రావాలని? ఆమెన్. నీకే ఎందుకు వచ్చింది? ఎన్నో పనులు ఉన్నాయి. ఎక్కడ లేని పనులన్నీ ఎప్పుడు వస్తాయి మనకు? ఆదివారమే. ఇన్ని పనులు పోగొట్టుకొని నువ్వు ఏడొచ్చి కూర్చున్నావు? ఏమన్నా న్యాయమా? ఏమన్నా న్యాయమా? సోమవారం నుంచి శనివారం వరకు నీ కూలి 300. ఆదివారం నీ కూలి ఎంతో తెలుసా? డబల్. అది పోగొట్టుకున్నావు. ఒకవైపు శరీరమేమో పో, సోమవారం కంతులు కడతారు, నువ్వే మందిరంలో కూర్చుంటే కంతులోడు ఇంటికి వచ్చే సేవకుడు కడతాడా? పో అని ఒకవైపు శరీరం నిన్ను ప్రేరేపించినా ఎందుకో లోపల ఒక స్వరము, ఈరోజు దేవుని దినం, ఇది దినాన్ని దొంగలిస్తే ఓ దొంగ ముఖందానా, ఒక దొంగ ముఖమోడా, మంచిది కాదురా, ఉండేది పోగొట్టుకుంటా ఊడిపోతుందిరా, మర్యాదగా మందిరంలోకి అని ఎక్కడో ఒక స్వరం నా లెవెల్లో చెప్తున్నా. అనింటే చెప్పింటే వచ్చి నువ్వు మర్యాద కూర్చున్నావు. లేకుంటే నువ్వు వినేదానివే, వినేవాడివే. అవురా? అవి ఇంటి పని పోగొట్టుకొని వచ్చినారు వాళ్ళు. ఈరోజు ఉండిన సుమారుగా బేస్మట్టం ఆ కిటికీ పాలన లేచేటివి. వాస్తవం కాదా? సుమారుగా లేచేది ఇండ్లు. ఇన్ని పనులు పెట్టుకొని ఇలా అందరినీ చూసుకో. ఈరోజు నువ్వు మందిరంలోకి ఎందుకు వచ్చి కూర్చున్నావు తెలుసా? ఆమేన్. దేవుని చేత నువ్వు ఆకర్షింపబడిన వాడవు. ఆమేన్. ఈడి వరకు బాగానే ఉంది. ఎప్పుడు కొట్టాలి అట్నే సపోర్ట్లు. ఈడి వరకు ఓకే, బాగానే ఉంది. ఎంతోమంది రావాలనుకున్నారు, రాలే. మాట చెప్పారు, ఫోన్లు చేసి వస్తున్నామన్నా అని, రాలే. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. ఎన్నో పనులు ఉన్నాయి. కానీ అన్ని పనులు పక్కన పెట్టి ఈరోజు నువ్వు వచ్చి కూర్చున్నావు చూడు, ఇది మొట్టమొదటి స్టెప్. దీంట్లో నువ్వు గెలిచినావు, శబాష్, బలా. ఆ మొక్క మాట నీకు అంతే. ఇంకా బలా అన్న మాట నీకు. మిగతా ఉన్నాయి. ఆడితే అయిపోలే కదా. ఆమేన్. ఆడితే అయిపోలే, అంతటితో అయిపోలే. ఇప్పుడు దేశాల బియ్యం పోసి, దేశాల బియ్యం పుట్టి, దేశాల బ్యాళ్ళు చింతపండు ఉప్పు అన్నేసి పొయ్యిని పెట్టేంత మాత్రాన ఉడుకుతుందా? అయిపోతుందే వంట? ఏం చేయాలి దానికి? మంట పెట్టాలా? మంట పెడితే ఏమవుతుంది చెప్పండర్రా. మంట లేకపోయిందనుకో, ఆకర్షించినోడు కూడా ఒక మంట కలిగి ఉండాలి. వాడు కొట్టు చప్పట్లు గట్టి యేసయ్యకి. ఆకర్షించినోడిలో ఒక ఫైర్, ఒక మంట మండుతూ ఉండాలి, ఒక మంట రగులుతూ ఉండాలా. మంట లేని చల్లారిపోయేటువంటి స్థితిలో ఆకర్షింపబడిన వాడు ఉండడు. దేవుడు నిన్ను ఆకర్షించాడంటే, దేవుడు నిన్ను ఆకర్షించుకున్నాడు అంటే
నీలో ఏముండాలో తెలుసా? స్పిరిచువల్ ఫైర్, ఆత్మ సంబంధమైన మంటతో నువ్వు సంఘంలో మండాలి. ఉత్తుత్త మంటలు కాదు. బయట మొగిడి తిట్టి కొట్టాడనుకో, మొగింత అంటాం, నాకు మండింది అనుకో, ఆ మంట వల్ల సంవత్సరాలు గొలుసుకుంటావు. ఆ మంట మండకుండా అది ఆరిపోతే బాగుంటుంది. అది మండింది అనుకో, ఈ మంట ఒకవేళ ఈ ఆడి మనిషిలో ఉన్న మంట జస్ట్ మండుతుంది, మొగంలో ఉన్న మంట తగలబెడుతుంది. అది తగలబెడేమంట. ఈమె ఊరికి అంటుంది నాకు మండింది అనుకో, ఆ మంట ఆడికి మండేంత వరకే. ఇది స్ప్రెడ్డింగ్ ఫైరు. ఏమైనా చేయొచ్చు. అది మొగంలో ఉండే మంట తలకాయల వల్ల కొడుతుంది, కాలు చేతులు కొడుతుంది, రోకల బడికి పని పెడుతుంది, గుండ్రాయికి పని పెడుతుంది, దేనికైనా పని పెట్టవచ్చు. అటువంటి మంటలతో నువ్వు మండతో, అటువంటి మంటలు కాదు ఇలా ఉండాల్సిందే. నాకు మండిందనుకో, నాకు మంట రేపాకో, ఏమవుతుంది? మంట రేగితే సచ్చవు, నువ్వే మంట రేగి కాలిపోతావు. నీ సమస్త శరీరాల్లో ఎహెస్కేల్ గ్రంథంలో అంటాడు, నీకు మంట పుట్టిస్తానంటాడు, అగ్ని రాజు పెడతా అంటాడు, తగలబడిపోతావు. ఆకర్షింపబడని వానిలో వచ్చే మంట వేరు, దేవుడు ఆకర్షించబడిన వానిలో వచ్చే మంట వేరు. బిగ్గరగా చెప్పులు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఆమేన్. కాబట్టి లోక సంబంధమైన మంటలు మనకొద్దు. దేవుడు నిన్ను, ఈ లైవ్లో ఉన్న బిడ్డలను నిజంగా ఆయన ఆకర్షిస్తే, ఆయన చేతను ఆకర్షింపబడితే, ఈరోజు సంఘానికి దేని చేత ఆకర్షింపబడుతున్నాడో తెలుసా? సంఘాలకు ఎందుకు వెళ్తున్నారో తెలుసా? అద్భుతాలు నిన్ను ఆకర్షించకూడదు, ఆశ్చర్య కార్యాలతో నువ్వు ఆకర్షింపబడకూడదు, స్వస్థతలతో నువ్వు ఆకర్షింపబడకూడదు, గొప్ప మందిరం ఉందని మందిరాన్ని చూసి ఆకర్షింపబడకూడదు, లైట్లు, డిస్కో లైట్లు, ఈ లైట్లు, ఆ లైట్లు, ఫ్యాషన్ డిజైన్లతో ఆకర్షింపబడకూడదు. దేని చేత ఆకర్షింపబడ్డావు? సంఘానికి వెళ్తున్నా నా ప్రియ దైవ జనాంగమా, ఏది నిన్ను ఆకర్షించింది సంఘంలోకి? దైవజనుడు ఆకర్షిస్తున్నాడా? మీరు లేకపోతే నేను ఏమవుతును? మీరు లేకపోతే నేను ఎవరికి బోధించాలి? మీరు లేకపోతే సంఘం ఖాళీ అయిపోతుంటే నేను ఎవరితో చెప్పుకోవాలి? ఎవరిని ఆకర్షిస్తున్నాడో? సేవకుడి కంటే గొప్పవాడు ఒకడున్నాడు. యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఒకడున్నాడు. సంఘము కంటే గొప్పవాడు ఇక్కడ ఒకడున్నాడు. ఆయనే ప్రజలందరినీ ఆకర్షించబోతున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. దేని చేత ఆకర్షింపబడి రోజు సంఘానికి పరిమితమయ్యావు? భౌతిక సంబంధమైన విషయాలు చూసి ఆకర్షింపబడిన వాడు సంఘానికి కట్టబడి ఉంటాడు, సంఘపు యొక్క కట్టెదిట్టాల్లో ఉంటాడు, సంఘపు యొక్క ఆచార పద్ధతుల్లో ఉంటాడు. అదే దేవుని చేత ఆకర్షింపబడిన వాడు స్వతంత్రుడై ఉంటాడు. కొట్టు చప్పు బిగ్గరగా చెప్పడు కూడా ఏనామని గణపరుసు. ఏది నేను ఆకర్షిస్తుంది సంఘంలో? బాబా మందిరం కట్టినాడన్నా, బా పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అంట. నాకు అర్థం కాలే మొదటిసారి విన్నప్పుడు. పాలు పోసి ఏంది దాని అర్థం? ఎందుకు పోల్చినారు అంటే, అంత సుందరంగా ఉందేనా లేకపోతే పాలలాగా తెల్లగా ఉందేనా? మీరు చెప్పండి, నాకు తెలియదు ఆ విషయం. అంత నీటుగా ఉందని అంతేనా? పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అంట. యాడా? మందిరంలో. బాబా ఏం కట్టినాడన్నా, బా ఏం కట్టినాడన్నా, ఏం కట్టినాడు చెప్పమంట. ఈ కొంపకు ఆ కొంపకు, ఆ ఊరికి ఈ ఊరికి వెళ్ళి అడుక్కొని వచ్చి కట్టినాడు దాన్ని. అడుక్కొని వచ్చి కట్టిన సంఘం అదే. అడుక్కొని వచ్చి కట్టుతున్న సంఘాలు ఆ విధంగా ఉంటాయి. ఆమేన్.
ప్రభు దర్శనములో, ప్రభు పిలుపులో, ప్రభు యొక్క చిత్తములో, ప్రభు ఏర్పాటులో, ప్రభు అభిషేకములో, ప్రభు యొక్క సంకల్పంలో ఉన్నవాడు అడుక్కొని వచ్చి మందిరాలు కట్టాల్సిన అవసరం అని ఉండదు. కొట్టు చప్పట్లు కడిగేసాయికే. ఈరోజు జనాలు ఎందుకు అట్రాక్ట్ చేస్తున్నారో తెలుసా? మందిరం బాగా కట్టబడితే జనాలు పిలసకపోయినా వచ్చేస్తారట. సిగ్గుగా లేదేమరా ఆ మాట అన్నికనైనా? ఒక సేవకునిక సిగ్గుతో ఈ మాట చెప్తున్నా. సంఘం బాగుంటే పిలవకపోయినా ఆకర్షిస్తారా? నా యేసయ్య చెప్తున్నాడు కదయ్యా, మందిరము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు, యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఆకర్షిస్తాడు. దేని చేత ఆకర్షితులవుతున్నావు? అక్కడికి వెళ్తే అద్భుతాలు జరుగుతున్నాయి, ఇక్కడికి వెళ్తే అద్భుతాలతో ఆశ్చర్యకారాలతో ఇవే నిన్ను అట్రాక్ట్ చేసేది, ఇవే నిన్ను ఆకర్షించేది. వీటి ద్వారా నువ్వు ఆకర్షింపబడితే అటువంటి వారిని నా దేవుడు లేవనెత్తాడు. ఒక ప్రాంతంలో యథార్థంగా జరిగినదండి. ఆ సేవకులు చెప్తుంటే కళ్ళుండి నీళ్ళు వచ్చాయి. మంచి దర్శనం కలిగి దేవుని చిత్తానుసారంగా నడుస్తుంటే ప్రార్థన ద్వారా దేవుడు ఆ సంఘానికి కొంతమందిని పలానా ప్రాంతంలో, పలానా ప్రదేశంలో ఒక మందిరం ఉంది, అక్కడికి వెళ్ళండి అని చెప్తే ఆ సంఘము దినదినాభివృద్ధి చెందుతుంటే ఒక దైవజనుడు సేవకుల మీటింగ్ పెట్టి, మీ ప్రాంతంలో ఉన్నటువంటి సంఘాలన్నీ తీసుకోండి, నాకు మీ సహకారం కావాలి, నాకు మీరు సహాయం చేయండి, మీటింగ్ పెడుతున్న ఒక 3 రోజులు 4 రోజులు అంటే సరే కదా అని చెప్పేసి, మనకున్న బలహీనత యాదైన సేవే కదా, ఎవడైనా సంఘమే సేవకుడే కదా, ఏదైనా సంఘమే కదా, ఇది మనకున్న సెంటిమెంటల్. అది తప్పు, రాంగ్ డాక్టర్ అని ఎప్పటి నుంచో చెప్తూ వస్తారు మీకు. యాదైన సంఘము కాదు, ఎవడైనా సేవకుడు కాదు, ఏదైనా వాక్యము కాదు. నువ్వు పెట్టుకున్న పేరు యాదైన దేవుడే, యాదైన సంఘమే, యాడైన సేవకుడే, యాదైన కాదు కాదు కాదు. ఆ ఉద్దేశము చేత అక్కడికి వెళ్ళేటువంటి సంఘబిడ్డలందరినీ 2-3 ఆటోలు వేసుకొని 3 రోజులు 4 రోజులు మీటింగ్కి వచ్చారు. చెప్పాను కదా, సంఘంలోకి వచ్చిన వారు మొట్టమొదటి ఆరాధనలో మాట్లాడిన మాట మళ్ళీ లింక్ అప్ అవుతుంది చూడండి. ఇప్పుడు ఆరాధనలో మాట్లాడిన మాట, సంఘానికి వచ్చి వాళ్ళ స్థిరత్వం లేకపోయిందనుకో, వానిలో చంచల బుద్ధి ఉండి సుబుద్ధి లేకుండా ఉన్నాడనుకో, వానిలో ఏముండదు? క్రమం ఉండదు. క్రమం లేనోడు ఒక చోట నిలబడు. ఆమేన్. క్రమం లేనోళ్ళు ఈరోజు వస్తారు, రేపు రారు. అరే, నాకు ఒక బాధ్యతను అప్పగించాడు, నాకు ఒక సంఘ క్రమాన్ని అప్పగించాడు, నా మీద ఒక సేవకుడు ఒక పనిని అప్పగించాడు, నేను లేకపోతే దేవుని పని అక్కడ నా ద్వారా ఆగిపోకూడదు అన్న సుబుద్ధి, అన్న క్రమము వానిలో ఉండదు. కాబట్టి ఈరోజు ఈడు ఉంటాడు, రేపు ఇంకొక చోట ఉంటాడు వాడు. అటువంటివి 6 సంవత్సరాల నుంచి ఎన్నో ఉంటారు, చేస్తారు అని నమ్మకంగా పరిచర్యను అప్పగిస్తే గుండెల మీద తండిపోయిన వాళ్ళు ఎంతమందో. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దాన్ని డిలే చేస్తూ వస్తున్నా, ఆలస్యం చేస్తూ వస్తున్నా, పరీక్షించుకుంటూ వస్తున్నా. ఎవరు ఏ పనికి యోగ్యులు, ఎవరు ఏ పనికి అర్హులు, ఎవరు ఏ పరిచర్యకు అర్హులు, ఎవరిలో ఏ సత్తా, ఎవరిలో ఏ కృప, ఎవరిలో ఏ వరము, ఎవరిలో ఏ టాలెంటు. సంఘంలోకి వచ్చిన వారిని దైవజనుడు పరీక్షించమని లేఖనం సెలవిస్తుంది. స్థిరత్వం లేనడు ఒక చోట ఉండరు కదా, సుబుద్ధి లేదు వాళ్ళల్లో. కాబట్టి ఆ దైవజనుడు యొక్క హంగులు, ఆర్భటాలు, డ్రెస్ మెయింటైన్ నేను చూసి, ఈ సేవకుల్లో ఏదో శక్తి ఉంది, ఈ సేవకుల్లో ఏదో గొప్ప మహిమ ఉంది. మా సేవకుడు ఏం లేనోడు, ఉత్తరబిత్రిగాడు, ఉత్తుత్త మిరకాయ్, మీరే పేర్లు పెడతారు అని ఆ సేవకుడికి ఒక పేరు తగిలించి నిందలేసి, నేను అదే మీకు ఫస్ట్ చెప్పేది. క్రమంగా ఉండడం చేత కాకపోతే
స్థిరంగా ఉండడం చేత కాకపోతే, సరైన భక్తికి అలవాటు నీకు కాకపోతే సంఘాన్ని వదిలిపెట్టి హ్యాపీగా వెళ్ళు. సేవకుని పైన, సంఘం పైన, పరిచర్య పైన బురద తల్లి వెళ్ళతో తరతరాలకు తీరని శాపాన్ని అనుభవిస్తావు. జీవము కలిగిన సంఘంతో ఆటలాడొద్దు. చేత కాకపోతే, పరిచర్య చేయడం చేత కాకపోతే, నా వల్ల కాలేదే అని చెప్పేసి వెళ్ళిపో హ్యాపీగా. ఇంత క్రమంగా నేను ఉండలేనయ్యా, నాలో ఈ క్రమశిక్షణ ఇంతవరకు ఎవరు చెప్పలేదయ్యా అనుకుంటే హ్యాపీగా వెళ్ళు. కానీ వెళ్తూ వెళ్తూ నిందలేసి వెళ్ళొద్దు. దాని శిక్ష ఫలము, దాని ప్రతిఫలము నువ్వు అనుభవిస్తావు, అది కళ్ళారా చూస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అలా వెళ్తే ఆ సేవకుల్లో ఉన్న అది ఇది అన్నీ చూసి 2 ఆటోలు వచ్చేటివి, ఒక ఆటో వెళ్ళిపోయింది. 2-3 ఆటోలు వచ్చేటివి. ఆ దైవజనుడు ఒకటి చెప్పాడట, ఎవరికైతే గర్భఫలము లేదో, గర్భఫలం లేని వాళ్లకు స్పెషల్గా 7,000 8,000 స్పెషల్ కానుక ఇస్తే నేను ప్రార్థన చేస్తే ఖచ్చితంగా గర్భఫలం తెరుస్తపడుతుంది. ఏంటి 7,000 8,000 ఇచ్చేస్తే గర్భఫలాన్ని ఇస్తాడా నా దేవుడు? అంత లంచగుండే నా దేవుడు? అంత పక్షపాత నా దేవుడు? అరే, డబ్బు నీకు అవసరమైతే సంఘాన్ని డైరెక్ట్ అడుగు. డబ్బులు తీసుకొని నా దేవుడు ఆశ్చర్యకార్యాలు చేస్తాడా? డబ్బులు తీసుకొని నా దేవుడు అద్భుతాలు చేస్తాడా? నీ దగ్గర సొత్తును ఆశించి నీకు ఆశ్చర్యకార్యాలు చేసేవాడైతే మరి డబ్బు లేని వారి పరిస్థితి? డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి? ఆమె ఇప్పుడు నాసా వాళ్ళు, ఎవరున్నా నాసా వాళ్ళని అడగొద్దు, వాళ్ళు అంతరిక్ష పరిశోధకులు. వాళ్ళు ఏం చేశారంటే, కొన్ని రోజులలో భూమి సర్వనాశనం కాబోతుంది కాబట్టి మనము చంద్రమండలంలో ఇల్లు కట్టుకుందామని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారు. ఒకవేళ అదే గనక వాస్తవం అవుతుంది, కాదని చెప్పను. ఇప్పుడు డబ్బున్నోడేమో పైనకి వెళ్ళి ఇల్లు కట్టుకుంటున్నాడు, మన డబ్బు లేని మన పరిస్థితి ఏంది? భూమితో పాటు నాశనమైపోదామా? చేస్తాడు అట్లా దేవుడు? మనుషుల్లో పక్షపాతం ఉంటుంది, కానీ నువ్వు నేను ఆరాధిస్తున్న దేవుళ్ళ పక్షపాతం లేనివాడు ఆయన. కొట్టు చప్పట్లు గట్ట చేసాయికి. అవసరమైతే అడగయ్యా, పరిచయకు అవసరం ఉందని. దొంగ తిరగలేందుకు? ఆది అపోస్తలులతో దేవుడు చెప్పాడు, 12 మందిని పంపిస్తూ ఇదిగో ఆయనతో చెప్పిన మాట ఉచితంగా పొందితిరి కనుక ఉచితంగా ఇవ్వబడును. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకే. 7,000 ఇస్తే 7,000 తీసుకొని వీడు ప్రార్థన చేస్తే అలా గర్భం తెరుస్తాడంట దేవుడు. మరి 7,000 పరిస్థితి లేని వల్ల గర్భం తెరచాడు ఆయన? ఏమా 7,000 లేని వాళ్ళ పరిస్థితి ఆయన గర్భం తెరచడా? అక్కడ అంటున్నాడా సేవకుడు, 7,000 నాకు స్పెషల్ కానుక, 10,000 నాకు స్పెషల్ కానుక ఇస్తే దేవుడిని గర్భాన్ని తెరచమని రికమెండేషన్ చేస్తాడట. మరి ఆ 7,000 10,000 లేనోని గర్భం తెరచాడైనా? అయ్యా సేవకులు, మీ కాళ్ళు ముక్కి చెప్తున్నా, వద్దు, ఆపే ఇటువంటి పరిచర్యలో మానుకో. ఉగ్రత దిగి రాకముందే, అగ్ని వచ్చి దహించి వేయబడక ముందే ఇటువంటి డొంక తిరుగులు సేవ మానే. ఏంటి, అంజూర పండ్లు తింటే గర్భఫలం ఇచ్చేస్తాడా? అట్టి పండ్లు తింటే గర్భం తెరిచిపోతుందా? అది మా స్టాల్లో కొనుక్కున్న పండ్లే తినాలా. బయట కేజీ 30 రూపాయలు, ఈయన మార్కెట్లోనేమో కేజీ 200. ఏంటి? అందుకే ఆయన అన్నాడు, నా మందిరాన్ని, నా తండ్రి ఇండ్లును ఏం చేశారు తెలుసా? దొంగల గృహగా చేసిరు కదరా, వ్యాపారపు ఇండ్లుగా మార్చారు కదరా అని కొరడా చేత పట్టే రాళ్ళు రువ్వాడైనా, కన్నెర్ర చేశాడైనా. మర్చిపోయావా సంఘటన సేవకుడా?
పిచ్చిగా తయారు చేస్తున్నాడు ఈరోజు సంఘాన్ని. నీ బతుకంద అంజూర పండ్లు కొనుక్కొని తిన్నా నీ గర్భం తెరవబడదే. ఇది స్థిరత్వం లేనిది, చంచల బుద్ధి ఉంది వీరిలో. కాబట్టి ఎవడు ఏ మాట చెప్పినా, ఏ గాలి ఏ వాళ్ళకు తూగినా ఆ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఇది ఆ సేవకుడు కొయ్యో మొర్రని ముత్తుకుంటున్నాడు. మీటింగులు పెట్టాలి, అందుకోసము నన్ను కొంచెం ఇది చెయ్యండి అని చెప్తే తీసుకెళ్తే ప్రజలను ట్రాప్ తప్పించి మభ్యపెట్టి ప్రలోభ పెట్టి ఈరోజు ఆత్మలు కష్టపడి సేవకుడు దేవుని చేత సంపాదించుకున్న ఆత్మల్ని దొంగిలిస్తున్నారు ఈరోజు సేవకులు. ఆలోచన చేయండి. ఇటువంటి వారిని దేవుడు ఆకర్షించడు. ఈరోజు ఏది నిన్ను ఆకర్షిస్తుంది? సంఘమా? ఏది నిన్ను ఆకర్షిస్తుంది? సేవకుడా? ఏది నిన్ను ఆకర్షిస్తుంది? అద్భుతాలా? ఏది నిన్ను ఆకర్షిస్తుంది? అట్టిపండ? ఏది నిన్ను ఆకర్షిస్తుంది? అంజూర పండ? ఏది నిన్ను ఆకర్షిస్తుంది? ఈ లోకంలో ఆకర్షించేటివి చెప్పాలా? ఆకర్షించేటివి బయట ఆకర్షించేటివి కొన్నైతే సంఘంలో ఉన్న వాళ్ళని ఆకర్షించేటివి ఇంతవరకు చెప్పింది నేను. ఆమెన్, హల్లెలూయా. బయట ఉన్న వాళ్ళని ఆకర్షించేటివి ఎన్నో ఉన్నాయి, కానీ దేవుని చేత ఆకర్షించబడ్డామని చెప్పి క్రమము లేకుండా అస్థిరంగా చంచల బుద్ధితో ఉన్నావు చూడు, దేవుడిని నిన్ను ఆకర్షించలేదయ్యా, ఆకర్షించలే. నువ్వు ఏదో చూసిపోదామని వచ్చినావు అంతే, చుట్టం చూపులాగా వచ్చిపోయినావు. దేవుడు ఆకర్షించిన వాని యొక్క లక్షణాలు, దేవుడు ఆకర్షించిన ఆమె యొక్క లక్షణాలు తెలియదు నీకు, అర్థం కావటం లేదు నీకు. బయటున్న వారిని ఒక రకంగా ఆకర్షిస్తుంటే సంఘంలోకి వచ్చి దేవుని చేత ఆకర్షింపబడినామని చెప్పుకున్న వాళ్ళను దుష్టుడు మరొక రకంగా ఆకర్షించి కైవశం చేసుకుని దొంగిలిస్తున్నాడు. ఇలాంటప్పుడు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉండాలి నా ప్రియ దేవజనాంగమా. గమనించు, లోకంలో ఉన్న మనల్ని దేవుడు ఆకర్షించాడు. ఆకర్షించును అనే వ్యక్తి లక్షణం ఎలా ఉంటాయో నేను చెప్తున్నా. ఆమెన్, హల్లెలూయా. సబ్జెక్ట్లో ఉన్నారు కదా. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు మనల్ని అందరినీ ఏం చేశాడు? ఆయన ఆకర్షించాడు. ఆకర్షించిన వాడిని మొట్టమొదటిగా ఏం చేస్తాడయ్యానంటే క్రమబద్ధీకరిస్తాడు. క్రమక్రమంగా ఆకర్షింపబడక ముందు ఎక్కడున్నాము? బయట, అనగా ఎవని వశంలో ఉన్నాము? ఎవని హ్యాండ్ ఓవర్లో ఉన్నాము? ఎవని చేత బంధించబడి ఉన్నాము కదా. లోపలికి వచ్చిన తర్వాత దేవుడు ఏం చేస్తాడంటే ఆకర్షింపబడినోడిని ఒక్కొక్క చిక్కుముడి విప్పుకుంటూ వాడిని క్రమబద్ధీకరిస్తాడు. కొట్టు చెప్పలు గట్టిగా వేసి. అది జరగకూడదు. ఈరోజు ఆకర్షింపబడాలా, రేపు ఆకాశానికి ఎత్తబడాలా. ఈరోజు ఆకర్షింపబడాలా, రేపు ఆకాశానికి మధ్య ఆకాశానికి ఎత్తబడాలా అన్నం మైండ్ సెట్ ఈరోజు సంఘానికి ఉంది. ఆకర్షించబడిన వాడు మొట్టమొదటిగా వాడిని ఏం చేస్తాడు దేవుడు అంటే ఫస్ట్ స్టెప్ క్రమబద్ధీకరిస్తాడు, క్రమాన్ని నేర్పుతాడు. లోకంలో బేవరాసుగా ఇష్టానుసారంగా ఉన్నావు, సంఘంలో ఎలా ఉండాలి? లోకంలో ఇష్టానుసారమైన మాటలు మాట్లాడవు, సంఘంలో ఎలా మాట్లాడాలి? లోకంలో ఇష్టానుసారమైన చూపులు, కామపు చూపులు, అపవిత్రమైన చూపులు, అహంకారపు చూపులు, సంఘములో ఏ విధంగా ఉండాలి నీ చూపులు? లోకంలో ఉన్న మాట తీరు, సంఘంలో ఉన్న నీ మాట తీరు తేడా రావాలి. బయట ఉన్న నీ ప్రవర్తన లోపలికి వచ్చినాక నీ ప్రవర్తన మారాలి. అందుకే అన్నాడు, ఎవడైనను దేవుని మందిరంలోనికి రావాలని ఇష్టపడితే వాడు మొట్టమొదటిగా ఏం చేయాలా? వాని ప్రవర్తనను సరి చూసుకోనన్నా. ప్రవర్తన సరి లేకుండా నా దేవుడు నిన్ను ఆకర్షించాడు. ఒకవేళ దేవుని చేత ఆకర్షింపబడిన వాడివి, దేవుని చేత ఆకర్షింపబడిన దానివైతే దేవుడు మొట్టమొదటగా నీ ప్రవర్తనను సరి చేస్తాడు. కొట్టు చప్పలు గట్టిగేసాయికి. నిన్ను క్రమబద్ధీకరిస్తాడు, క్రమాన్ని నేర్పుతాడు నిన్ను. నెంబర్ 1 బాగా విను.
ఇప్పుడు బయటను ఆకర్షించుకున్నాడు. ఆకర్షించినోడిని క్రమబద్ధీకరిస్తున్నాడు. ఎలా? ఏ విధంగా? దేవుని యొక్క మాట చేత. ఒక బలహీనుని నిలబెట్టుకుని బలమైన దేవుని మాటల చేత నిన్ను ఒక్కొక్కటి నీలో నుంచి దేవుడు చేదైన వేరును పెకిలించి తీసేస్తాడు, తొలగిస్తాడు, దూరపరుస్తాడు, శుద్ధి చేస్తాడు, క్రమబద్ధీకరిస్తాడు. ఇలా చేసిన తర్వాత ఆటోమేటిక్గా నీకు ఏమవుతుందంటే ఒక స్థిరమైన బుద్ధిని దేవునికి ఇస్తాడు. సెకండ్ స్టెప్, ఒక స్థిరమైన బుద్ధిని. ఇక 6 నూరైనా 100 6 6 100 కావు, 100 6 ఎప్పుడు కావు కదా. 6 100 100 6 నీకు దేవుడు ఒక స్థిరమైన బుద్ధిని ఇచ్చాడు. కాబట్టి దైవజనుడు తిట్టినా, కొట్టినా, గద్దించిన, అరిసినా సంఘాన్ని వదిలిపెట్టి నువ్వు బయటికి వెళ్ళవు. ఇంకా కొట్టు చప్పట్లు గట్టిగా అర్థమైతే బయటికి వెళ్ళవు. చావో రేవో ఇక్కడనే తెలిపోతుంది. వెళితే అదిగో నువ్వు కూర్చున్న స్థలము ఎప్పుడు ఖాళీగా ఉన్నో తెలుసా? పెట్టె వచ్చి నిన్ను సమాధి చేసేంత వరకు సంఘంలో నీ స్థానము ఖాళీ కాకూడదు. ఆమేన్. ఎవడో తెలుసాడు? ఆకర్షించబడినోడు. అందుకే ఆయన పేరు చెప్పలే. ఎన్ని పాయింట్లు అయినాయో. ఆకర్షించినోని దేవుడు ఏం చేస్తాడో చెప్తున్నా. చివరిగా ఆయన చేయాల్సినవన్నీ చేసి అప్పుడు వాడిని ఏం చేస్తాడు? తీసుకెళ్తాడు. పోదాం, రోజుసేపు ఆయనతో పాటు పంపించాం మిమ్మల్ని. ఆమేన్. తొందరగా పోదామన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నిదానంగా పోదామా, తొందరగా వెళ్దామా? ఏం లేదు కదా. రైట్. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు దేవాది దేవుడు ఒక స్థిరమైన బుద్ధిని వానిలో ఉంచాడు కాబట్టి ఇక వాడు సంఘాన్ని వదిలిపెట్టి వెళ్ళడు. మూడవది, దైవజనుడు గద్దించిన ఆత్మావేశము చేత గద్దించి బుద్ధి చెప్పిన నా మేలు కొరకే భక్తుడైన దావీదు ఒక మాట మాట్లాడుతున్నాడు. అభిషేకించబడిన వారు, తైలాభిషేకం పొందిన వారు, పెద్దలు, ఆత్మీయులు నన్ను కొట్టినా, నన్ను తిట్టినా అది నాకు తైలాభిషేకమయ్యా. ఈరోజు ఏం జరుగుతున్నాయో తెలుసా సంఘంలో? ఏమిరా సంఘానుకోలే, నాకు వానికి పల్లె. ఎవరికి? ఏమి ఈజీగా చెప్తున్నారు తెలుసా? వానికి నాకు పల్లె. ఈరోజు సేవకుని స్థానంలో సేవకుడు లేడు కాబట్టి వాడు వీడనే పదాలు ఉపయోగిస్తున్నారు సంఘం. అతను లెవెల్లో, అతను ఉండాల్సిన స్థితిలో అతను ఉంటే సంఘం ఇవ్వాల్సినటువంటి విలువ మర్యాద సంఘము సేవకునికి ఇస్తుంది. ఏమిరా మొన్న ఆ సంఘంలో ఉంటే సరిపోలే, నాకు ఆయనకు సెట్ కాలే, నాకు ఆయనకు కుదరలేదంట. ఏంది కుదరలే? నాకు ఆయనకు సెటిల్మెంట్ కాలే. నీ దుంపల్లేగా. ఏమండి, అర్థమవుతుందా? సేవకులతో గుద్దులాడుతున్నారు, సంఘంపై అలుగుతున్నారు చాలామంది. సంఘంలో పెత్తనాలు లేవని, సేవకుడు చెప్పిన మాట సేవకుడు ఏదైనా చెప్తే వినలేదని, సంఘంలో పెత్తనాలు ఇవ్వలేదని, సేవకుడు తన చెప్పిన మాటను తీసేశాడని అలుగుతున్నారు. ఇది కాకపోతే ఇంకొక సంఘం, నువ్వు కాకపోతే ఇంకొక సేవకుడు. ఏ సంఘాలు తక్కువ, సేవకులు తక్కువ. పుట్టగొడుగులాగా పెడుతున్నారు. ఒక్కసారి ఆలోచించి మనసు పెట్టి మాట విను. అప్పుడే దైవజనాంగమా, నీ కాపరి ఎప్పుడు నీ మేలే కోరుతాడు. నీ మేలు కోరని కాపరి దగ్గర నువ్వు ఉండాకు. కొట్టు చప్పటి అర్థమైతే, నీ మేలు కోరని వాని దగ్గర నువ్వు ఉండాకు. నేనైనా ఇంకొకడని ఎవడైనా సరే నీ కీడును కోరి నీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వాడి దగ్గర ఉండతో. కాపరి ఎల్లప్పుడూ నీ క్షేమాన్ని కోరుతాడు.
అలా కోరని వాడు కాపరి కాదు. దైవజనుడు ఏది చెప్పినా అది చెయ్యి, నీ మేలు కురి చేస్తాడు. నీ మనసులో ఒక్కటి పెట్టుకొని నేను చెప్పినట్లు నాకు చెప్పకపోయినే, నా ఆలోచనల ప్రకారం చెప్పకపోయినే వద్దు. దైవజనునికి నువ్వు డైరెక్షన్ ఇవ్వద్దు. దైవజనుడు నీ మాట వినటానికి లేడు, దేవుడు చెప్తున్న మాట విని సంఘాన్ని నడిపించడానికి దైవజనుడు ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సంఘం మాట విని సంఘాన్ని నడిపించడానికి దైవజనుడు లేడండి. చాలామంది కొన్ని అడ్వాంటేజ్ ఇస్తుంటారు నాకు, అది ఇది ఓకే చూద్దాం, కొద్ది రోజులు చూద్దాం. ప్రియ దైవజనాంగమా, నువ్వు చెప్పిన మాట చొప్పున వెళ్ళటానికి నువ్వు పెట్టుకొని ఉంచుకున్న సేవకుడు కాదు, నువ్వు పోషిస్తున్న సేవకుడు కాదు, నువ్వు నడిపిస్తున్న సేవకుడు కాదు, నువ్వు ఇస్తే బ్రతికే సేవకుడు కాదు. ఈరోజు గొడవ పడుతున్నారని సేవకుల మీద. నా ప్రియ దైవజనాంగమా, స్థిరత్వము నీలో ఉంటుంది. ఆకర్షింపబడిన వాడు దైవజనుడు గద్దించగా అది తైలాభిషేకంగా భావిస్తాడు. నా మేలు కోరే నా దైవజనుడు నన్ను గద్దించాడు, నా మేలు కోరే నా దైవజనుడు నన్ను అరిశాడు, అవసరమైతే ఒకేటు కొట్టాడు. ఈ కాలంలో సరి చేసుకుంటే సరి చేయబడదు. వాక్యమైన దేవుడు నీ అంతర్గతంలో ఉన్న నీ యొక్క రాసలీలలు, నీ యొక్క రహస్యమైన బ్రతుకును వాక్యమైన దేవుడు తేటతెల్ల చేస్తుంటే విని బ్రతుకు మార్చుకోరు. సంఘం నుంచి పా బయటికి అంటే మేము ఎక్కడికి వెళ్తామయ్యా, చావో రేవో ఇక్కడే తేల్తామయ్యా, మమ్మల్ని ఏదైనా నువ్వే చెయ్యయ్యా అన్నట్టు లేరిప్పుడు. ఆమెన్. పా బయటికంటే టాటా బాయ్ బాయ్, నువ్వు కాకుండా ఇంకా 10 సంఘాలు ఉన్నాయి. ఆమెన్. నువ్వు కాకపోతే 10 మంది సేవకులు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా నీ బుద్ధి మారదు, ఎక్కడికి వెళ్ళినా నీ బతుకు మారదు, ఎక్కడికి వెళ్ళినా నీ ప్రవర్తనలో మార్పు రాదు. నువ్వు దేవుని చేత ఆకర్షింపబడిన వాడివి కాదు, నీ కుటుంబం దేవుని చేత ఆకర్షింపబడినది కాదు. నేను ఎవరినో ఉద్దేశించి మాట్లాడలేదు, ఇండైరెక్ట్గా అనాల్సిన కర్మ నాకు పట్టలేదు. నా మాట అవునంటే అవును, కాదంటే కాదు, మూడో మాట నా దగ్గర ఉండదు. వాక్యానుసారంగా నేను మాట్లాడుతున్నా, ఉపదేశానుసారంగా నేను మాట్లాడుతున్నా. తప్పు చేసావు సరి చేసుకో, లేకపోతే వెళ్ళు అన్నానే అనుకో. అన్నా నిజమే, నా గురించే మాట్లాడాడు, నేనే అని లోబడి లొంగేటువంటి మనసు ఈరోజు సంఘబిడ్డలో లేదండి. అటువంటి వాడు దేవుని చేత ఆకర్షింపబడిన వాడా? చెప్పాలి. దేవుని చేత ఆకర్షింపబడిన ఆమె కాదు. ఒక్కసారి మీరు మనసు పెట్టి వర్తమానాన్ని వినాలి జాగ్రత్తగా. దేవుని సముఖంలో ఆయన సన్నిధిలోంచి వెలువడిన మాటలు ఇవి. నేను ఎప్పుడు ముగిస్తానో తెలియదు, జాగ్రత్తగా వినండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక వ్యక్తిని గద్దించినప్పుడు, ఒక వ్యక్తిని బుద్ధి చెప్పినప్పుడు, అవసరమైతే ఒక ఏటు కొట్టినప్పుడు, దైవజనుడు నా మేలు కోరికే గద్దించాడు, దైవజనుడు నా మేలు కోరికే నా క్షేమాన్ని కోరి నన్ను పరలోక రాజ్యంలో నిలబెట్టవలసిన బాధ్యత నా దైవజనుడి మీద ఉంది. కాబట్టి నా దైవజనుడు అరిసినా తిట్టినా కొట్టినా నేను పడి ఉంటాను అన్న ఆలోచన ఎంతమందిలో ఉంది? ఎవరిలో ఉంటుందో తెలుసా? దేవుని చేత ఆకర్షింపబడిన వారిలో ఈ మనసు ఉంటుంది. కొట్టు చెప్పాలి కట్టే. ఆమేన్. మొగుడు 3 ఏట్లు పటాపటా కొట్టాడు అనుకో, పెట్టే పిల్ల జరుదుకొని నీ పుట్టింటికి పోయినావు అనుకో, నష్టం ఎవరికి? నష్టం ఎవరికి? బజారు పాలయ్యేది నీ సంసారమా పక్కోని సంసారమా? నవ్వుల పాలయ్యేది నీ సంసారమా పక్కోని సంసారమా? మాట్లాడరే, అర్థం కాలేదా? గొడవపడి మొగుడి తన్నాడు, నువ్వు మొగిని తన్నావో మొగుడు నిండు తన్నాడు, మొత్తానికి తన్నుకున్నారు. ఎవరు తన్నారు? మబ్బులో తెల్లా. పొద్దున్న లేచి పెట్టే పిల్ల జడుతుకొని నువ్వు పుట్టింటికి పోయినావు అనుకో, ఎవని సంసారము పాడయ్యేది?
ఎవని సంసారం పతనమయ్యేది? ఎవరు? ఎవరు సంసారం పాడేది కదా? అదే గుణమతి అయిన భార్య, జ్ఞానం కలిగి ఏం చేస్తా తెలుసా? భర్త తిట్టాడనో, భర్త కొట్టాడనో, భర్త ఇంకా ఏమైనా అన్నాడనో, భర్తకు అధికారం లేదా? అధికారం లేదా? ఏదైనా చేయటానికి భర్తకు అధికారం ఉంది. ఆమెన్. ఎంత తిట్టినా ఎంత కొట్టినా అణిగి మణిగి భర్త చేతి కింద ఏ విధంగా ఉంటావో, ఆమెన్, హల్లెలూయా, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్ళటానికి దేవుడు కొంతమంది సేవకులు ఏర్పరిచారు. ఆ కొంతమంది సేవకుల చేతి కింద నీవు అణిగి మణిగి ఉండగలిగితే ఆయన బాహువు నేను ఒకరోజు నిత్యత్వానికి ఈడ్చుకొని పోతుంది, తీసుకొని పోతుంది. కొడి చప్పలు గట్ట చేసాయికి అది జరగటం లేదు. పైగా ఏమంటున్నారు? నేను దేవుని చేత నాకై నేను రాలేనా తూ దేవుడు వమ్మని చెప్పాడు. ఒక ఆమె వచ్చిందన్నా, నువ్వు రాత్రి కల్లోకి వచ్చినావన్నా, కల్లోకి వచ్చింటే నీ వెనకాల అగ్గి మండుతుందన్నా. ఏమ్మా దాంట్లో కాలిపేసి వచ్చినానమ్మా అన్నా. ఏంది నువ్వు అట్ట మాట్లాడతావు? ఎవలయ్యనికిలే పనికి మళ్ళీ అగ్గి మండేది, నేను దేవుణ్ణే. ఆయన సింహాసనం ఎదుట ఆ 4 జీవులు ఆయన సముఖంలో నిత్యము అగ్ని. నా ఎన్నికల్లమన్నా నీకు నేనేవండి. పిచ్చి పిచ్చి దర్శనాలు చెప్తుంటారు వచ్చి. అబ్బో ఇంకొకడు ఇంటికి కనుక నేనమ్మా ఏం మామూలుని కాదు, నేను అందరినీ తగలబెట్టోను. నేను ఎందుకు నా ఎన్నికలు అగ్ని మండుతుందిలే. బా నువ్వు ప్రార్థన చేయొచ్చు అంటే అగ్ని, నీ ఎన్నికల్లో అగ్ని రగులుతుందన్నా. సేవకుని కోపం తెప్పించి అగ్నిలో వేసి కాల్చి పడేస్తాను. ఆలోచన చేయండి ఒకసారి. పిచ్చి పిచ్చి దర్శనాలు చెప్తా ఉంటారు కొంతమంది. వీళ్ళు దేవుని చేత ఆకర్షింపబడినవారా? వీళ్ళు దేవుని చేత నియమించబడినవారా? నిజంగా నువ్వు దేవుని చేత నియమించబడిన వాడివి, దేవుని చేత నియమించబడిన వాడివి, దేవుని చేత ఆకర్షింపబడిన కుటుంబమే నీదైతే, ఉందా నీలో ఈ తగ్గింపు? ఉందా నీలో ఈ దీనత్వము? ఉందా నీలో ఈ లోబడితత్వము? దైవజనుడు నా మేలు కొరకే, నా పిల్లలను కొట్టాడు, నా దైవజనుడు నా మేలు కొరకే, నా మేలు కొరకే. ఆలోచన చేయి. చాలామంది, కొంతమంది దైవజనులు పిల్లలు కొట్టారని చెప్పేసి సంఘానికి మానుకున్న వాళ్ళు ఉన్నారు. అరిశామని చెప్పేసి మూతి ముడుచుకొని పోయిన వాళ్ళు ఉన్నారు. పోతే నాకేమి? ఆమె రాలేదే, 4 వారాలు అయింది రాక. ఒకమే వచ్చిందన్నా, నాకు చదువు సంధ్యలు ఏమి లేవు, దేవుడు నన్ను బహుబలంగా వాడుకుంటున్నాడు, నా చేత అద్భుత ఆశ్చర్యకార్యములు చేస్తున్నాడు అన్నా, నన్ను అభిషేకించి సేవకు పంపి నన్ను వచ్చింది నా కాడికి. అమ్మా, నీ అట్టటోళ్ళను నేను సేవకు అభిషేకించి పంచే తలాంతు నాకు లేదు తల్లి, దేవుడు వాడుకుంటుంటే వాడుకోపోమ్మా, నువ్వే వెళ్ళిపోమ్మా అని చెప్పేసి సాగనంపా. ఏంటండి, నువ్వు దేవుని చేత ఆకర్షింపబడిన వాడవా? నువ్వు దేవుని చేత ఆకర్షింపబడిన దానివా? ఏంటి నీ లక్షణాలు, నీ గుణగణాలేవి, నీ క్యారెక్టర్ ఎక్కరా? దేవుని చేత ఆకర్షింపబడిన వాడవైతే నీ క్యారెక్టర్ ఎక్కడా? ఉత్తుత్త ఉపదేశాలు, ఉత్తుత్త మాటలు మాట్లాడుకుంటూ ఎన్నాళ్ళు సంఘంలో ఉంటావు? దేవుని చేత ఆకర్షింపబడిన వారు సంఘంలో స్థిరంగా ఉంటారు రాకడ వరకు. అవసరమైతే వాళ్ళ స్థలం ఎప్పుడు ఖాళీ కావాలో తెలుసా? ఒక స్థలము ఖాళీ అయిందంటే ఆమె ప్రభువునందు నిద్రించి ఉన్నారు, ప్రభువునందు నిద్రించి ఉన్నాడు, అప్పుడు మాత్రమే సంఘం ఖాళీ కావాలి. మనము ఏం మావ నిన్న వారం రాలే, ఏం రావాలే? శాంతిరామ్ హాస్పిటల్ వ్యాన్ వచ్చింటే మీకు తెలియదు, నేను కనుక్కుంటా ఏమైందో. వాళ్ళు రాలే, ఏమైందో? ఆ కుటుంబం రాలే, ఏమైందో? నాకు అన్ని దిక్కుల కన్నే, ఏమైందో? ప్రార్థన చేయడానికి వచ్చి నేను అడిగేదంతే, మీ గురించి అడగను, రాని వాళ్ళ గురించి నా మనసు ఉంటుంది. ఏమైందో? ఎప్పుడు నీ స్థలము ఖాళీ కావాలి? నీ స్థలము ఖాళీ అయిందంటే నువ్వు దేవుని సన్నిధిలోకి
పంపబడి ఉండాలి, ఎత్తబడి ఉండాలి. అప్పుడు మాత్రమే నీ స్థలము ఖాళీ కావాలి. మిగతా సమయాలలో నీ స్థలము ఖాళీ అవుతుందంటే నువ్వు బ్రతికుండి కూడా జీవోత్సవములా ఉన్నవాడివి, ఉన్నదానవు. నువ్వు దేవుని చేత ఆకర్షింపబడలేని దానివి, ఆకర్షింపబడలేని వాడివి. ఈరోజు ఉపదేశం కొంచెం దీర్ఘకాలంగా కొనసాగుతుంది, భరించండి. చాలా జాగ్రత్తగా ఈ మాటలు విను. మరలా మరలా నీకు దొరకవు, మరలా మీరలా నీకు లభించవు. ఆదివారం రోజు నీ స్థలము ఖాళీ అయిందంటే ఓహో, సేవకునికి అర్థం కావాలి, ఈమెనే మొన్ననే ఈమెను భూస్థాపన చేసి వచ్చిన, మొన్ననే తన్ని భూస్థాపన చేసి వచ్చిన అని ఎవరికి అర్థం కావాలా? సేవకునికి అర్థం కావాలా? నా పక్కది లేదే, ఓహో మొన్న చచ్చిపోయింది కదా, ఇడు లేడే, మొన్న చచ్చిపోయినాడు కదా ఇడు. ఆమేన్. దట్ ఈస్ ద రూల్. సంఘంకున్న క్రమం అది. అలా కాదని నువ్వు ఆదివారాలు లెక్కలేని జమ్మతనంగా వెళ్ళినావంటే నువ్వు దేవుని చేత ఆకర్షింపబడలేదు. ఒకవేళ ఆకర్షింపబడినా నువ్వు ఇంకా క్రమములోనికి రాలే, క్రమబద్ధీకరించబడలే, క్రమశిక్షణ కలిగినటువంటి స్థితిలోనికి నువ్వు ఎదగలే. ఆత్మ చెప్పు సంగతులు చెవిగల విందురుగాక. ఆమేన్, హల్లెలూయా. బిగ్గరగా చప్పలు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. బిగ్గరగా. తెలుసుకో. ఇవేం తెలుసుకోకుండా నువ్వు సంఘానికి వెళ్ళొద్దు, రావద్దు. పిలువబడిన వాడు ఏం చేస్తాడు, ఆకర్షింపబడిన వాడు ఏం చేస్తాడంటే తన కంఠములో ఊపిరున్నంత వరకు. నా దగ్గర ఒక వీడియో ఉన్నది పాత సెల్లో. ఒక వ్యక్తికి పూర్తిగా డయాలసిస్ అయిందంత. ఆ వ్యక్తి నిలబడలేని పరిస్థితి. ఆకర్షింపబడిన వాడిలో ఏముందని చెప్పాను, మొట్టమొదటిగా చెప్పా. ఆకర్షించబడిన వాడు ఎట్టుంటాడు? ఎట్టుంటాడు ఆకర్షింపబడిన వాడు? షోటోను ముందర శంఖం ఊదినట్టేనా? పందుల ముందు ముత్యాలు చల్లినట్లేనా? ఆకర్షింపబడిన వాడు ఏ విధంగా ఉంటాడండి? ఏముంటుంది వాడిలో? ఎలా ఉంటాడు వాడు? దేవా నా ఆర్తధ్వని వినవా. ఇంకా సంఘంలోనే ఉండారు, బయటకు కూడా ఇరిసలేంగా నేను. అందుకే అన్నాడు, ఉన్నాయా నీకు ఇనే చెవులు? మనకున్న తలాంటి ఏంటో తెలుసా? ఇనే చెవులు ఉన్నాయి, రెండోది ఇడిచిపెట్టే చెవులు ఉన్నాయి. మనకు అంత టాలెంట్ ఇవ్వనికి ఉండదు. ఇనే చెవులు ఉన్నాయి, ఇన్నదాన్ని ఇడిచిపెట్టే చెవులు. ఆకర్షింపబడిన వాడు ఏ విధంగా ఉంటాడు? మంటతో ఉంటాడు, ఫైర్తో ఉంటాడు. స్పిరిచువల్ ఫైర్ వన్లో ఉంటుంది. ఏం రాస్తున్నారో ఏమో, మళ్ళీ బుక్కులు పెట్టినారు, డైరీలు పెట్టి రాస్తూ ఉన్నారు. ఆకర్షింపబడిన వాడు మంటతో ఉంటాడు. ఈ మంట ఏం చేస్తో తెలుసా? ఒక్క ఆదివారం పూట నా సన్నిధిలో, నా దేవుని సన్నిధిలో నా స్థలము ఖాళీగా ఉండకూడదు. ఆ వీడియో చూపించడం బాగుందో లేదు, పూర్తిగా డయాలసిస్ అయింది, కాళ్ళు చేతులు మొత్తం ఇదైపోయినాయి. వాని బాధ్యత ఏందయ్యా సంఘంలో అంటే, వినండి జాగ్రత్తగా, పాటలు పాడతాడు. వచ్చి ఒక పాట పాడతాడు.
ఆ రాత్రి డాక్టర్లు చెప్పారు, నువ్వు కదలటానికి వీల్లేదు, నీకు సెలెన్స్ పెట్టాము, నీకు ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇట్స్ ఇంపాసిబుల్. నేను చచ్చినా పర్వాలేదు, కానీ ఈరోజు నా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నా దేవునికి ఇచ్చేయాలి. ఇది నా దేవుని దినం. ఇది ఆసుపత్రి ఆవరణంలో ఉండటము కంటే, భక్తిహీనుల గుడారముల దగ్గర ఉండటం కంటే, ఈ కొంపలో ఆ కొంపలో సొల్లయ్యవార్లు చెప్పుకోవడం కంటే, నా దేవుని మందిర గడప దగ్గర నేను ఉండుట నా సమస్త దేహానికి ఆరోగ్యకరము. కొట్టు చప్పట్లు గట్టిగా వేస్తాయి. వినలేదు, వచ్చాడు ఏదంతో ఆ మంచం అలా దొబ్బుకుండా వచ్చాడు అంబులెన్స్లో. సంతకం ఫైల్ తీసుకురా, నా సావుకు నేనే కారకుణ్ణి. అదేంటి మంట, అది మంట. శరీర సంబంధమైన మంట మండడం కాదు, మొగిని మీద మంటే మండ కాదు ఇది, ఆడి మనిషి మీద మంటే మండ కాదు ఇది, దేవుని మీద ఉన్న మంట ఇది. ఫైల్ తీసుకొనిరా, నా చావుకు నేనే, నా అంతటా నేనే హాస్పిటల్లో నుంచి ఆదివారం కాబట్టి బయటికి వెళ్తున్నా, చస్తే డాక్టర్లకు, ఈ ఫ్యాకల్టీకి, ఈ సమస్థావరణానికి ఏ సంబంధము లేదు. రాయ్, తనే రాశాడు, సంతకం పెట్టాడు. ఇంకేం కావాలో చెప్పు. డూ వాంట్ ఎనీథింగ్? ఇంకా ఏమైనా రాయమంటావా? ఇంకేం చెప్తారు వాళ్ళు, రాయ్, నీకు ఏం లేదు. పంపించేశారు. ఆ మంచం వచ్చి దైవజనుడికి అట్లా వాళ్ళకు ఎడమ చేతి వాళ్ళకి అక్కడ కూర్చొని పాడుతున్నాడు. మంచివాడా, మంచి చేయువాడా, స్తోత్రము స్తోత్రమయ్యా. ఏం జరిగిందా వ్యక్తికి? అక్కడ మంచి జరిగిందా? హాస్పిటల్ పాలు అయ్యాడయ్యా, బాధల్లో ఉన్నాడయ్యా, స్ట్రెచర్ మీద ఉన్నాడయ్యా. ఆయన మేం చేశాడంటాడేంటి? ఆయనకు తెలుసు, సృష్టించిన సృష్టికర్త తన పిల్లలకు ఏనాడు అన్యాయము చెయ్యేవాడిని కాడు. ఆయన మంచి చేసే దేవుడు. ఉందా ఇమ్మంట? మనం ఎండ ఎక్కువైతే మందిరానికి రాం, వాన ఎక్కువైతే మందిరానికి రాం. మనది సీజనల్ భక్తి. ఎవడన్నా ఒక 10,000 ఎవడన్నా ఆదివారం పూట ఇచ్చాడు రా అంటే, మొన్న నా పిల్లలు చెప్తున్నాడు, ధైర్యంగా వాళ్ళకు పాదాభివందనం నేను చేయాలనుకున్నా. ఆదివారం రోజు బోరు రోజు కంటే ముందు రోజు పని జరుగుతున్నాయి, గ్రూపులో పెట్టా. ఖచ్చితంగా ఈరోజు పనులు ఉన్నాయి. ఖచ్చితమనే మాట నా 6 ఏళ్ల సర్వీస్లో ఏనాడు ఉపయోగించలే. గ్రూపులో మీరు కావాలి చూసుకోండి, ఖచ్చితంగా రండి అని చెప్పా. కొంతమంది వచ్చారు. వచ్చిన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఈరోజు 1000 రూపాయలు, నాకు 1000 రూపాయలు ఇస్తాము, ఉండో పనింది ఉండు అన్నప్పటికి కూడా నువ్విచ్చే 1000 రూపాయలు కాదు, సంఘంలో నా దైవజనుడు చెప్పిన మాట నాకు ప్రాముఖ్యము, నా దేవుని పని ముఖ్యము అన్నవారు వచ్చారండి. ఉన్నారు, ఇక్కడనే ఉన్నారు. ఏది అమ్మంట? మేలు చేస్తే దేవుణ్ణి పొగుడుతావు, మేలు చేస్తే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ దావీదు వలెనే నాట్యమాడి తండ్రిను స్తుతించెదను. ఒక్కరవ తుఫాన్ వచ్చిందనుకో, ఉన్నావా అసలు ఉన్నావా? నువ్వు ఉంటే ఎందుకు నాకు, నా పిల్లోనికి ఇటవుతుంది, నువ్వు ఉంటే ఎందుకు నాకు ఇటవుతుంది? ఏంటంటే దేనికి? నిజంగా నువ్వు దేవుని చేత ఆకర్షింపబడిన వాడువా? దేవుని చేత ఆకర్షింపబడిన కుటుంబమా నీ కుటుంబం? ఒక్కసారి మనసు పెట్టి మాట విను. ఆకర్షింపబడిన వాడు తన చివరి శ్వాస కూడా మందిరంలో వదలనుకుంటాడు. తండ్రి చేత ఆకర్షింపబడిన వాడు, ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారు మరణకరమైన స్థితిలో చివరి స్టేజిలో రేణుగుంట్లకు అక్కడ హాస్పిటల్కి తీసుకెళ్తుంటే సుఖసప్పి పడిపోతే వెళ్ళిపోతే అక్కడ స్పృహ వస్తే ఒక పెట్రోల్ బంకుల దగ్గర ఆపమని చెప్తే ఎక్కడికి తీసుకెళ్తున్నారా? రమేష్ అన్న మాటలు వినండి, యూట్యూబ్లో ఉన్నాయి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అంబులెన్స్ అంటే తప్పుతానే వీళ్ళు అయిపోకున్నారంట. అయిపోయింది. అంబులెన్స్ ముందు వెళ్తుంది, ఉనికిల్లా ఆ నాయకులు వెళ్తున్నారు, అంబులెన్స్ పక్క తప్పుకనే భయపడి అయిపోయింది అనుకున్నారు. ఎందుకు?
ఎక్కడికి తీసుకెళ్తున్నారు అన్న? పలాని చోటికి. వద్దురా, నా చివరి మరణం నా దేవుని సన్నిధిలో నేను కన్నుమూయాలరా. అది మంట అంటే అది మంట. ఆ మంటతో రా మందిరానికి. అప్పుడు నువ్వు దేవుని చేత ఆకర్షింపబడినవైతావు. ఏమి సప్పిడి భక్తి చేసుకుంటే ఏం చేయనికి? చెయ్యి ఎన్నాళ్ళు చేస్తావో. చేతగాని భక్తి, చేతగాని సేవ, చేతగాని పరిచర్యలు. ఎంతమందిలో నా ఆత్మదేవుడు ఈ మాటలు ఉంచుతున్నాడో ప్రియులారా గమనించు. మిగతావి వచ్చేవారని చెప్తా. దేవుని చేత ఆకర్షింపబడిన వాడు, వాని లక్షణం ఏంటో 3 లక్షణాలు అయిపోయినాయి కదా, 3 మిగతావి ఉన్నాయి. వాని లక్షణం ఏంటో మీకు చెప్తా. కాబట్టి దేవుని చేత ఆకర్షింపబడిన దానివైతే ప్రియులారా విను జాగ్రత్తగా. దేవుడు మొట్టమొదటగా నిన్ను క్రమబద్ధీకరిస్తాడు, అనగా క్రమాన్ని నేర్పుతాడు. క్రమము నేర్పిన వానికి దేవుడు ఏం చేస్తాడు అంటే మంచి బుద్ధినిచ్చి 6 నూరైనా 100 ఆరైనా, కరువైనా ఖడ్గమైనా, హింసైనా బాధైనా దేవుని నుంచి, దేవుని సన్నిధి నుంచి, సేవకు నుంచి ఏది నేను వేరు చేయలేదో చివరి శ్వాస దేవుని సన్నిధిలో వదులుకుంటావు. కానీ నువ్వు మరో చోట ఉండేవాడవు కాదు. దేవుని చేత నిజంగా నువ్వు ఆకర్షింపబడిన వాడివైతే, దేవుని చేత నిజంగా నువ్వు ఆకర్షింపబడిన వాడివి, ఆకర్షింపబడిన కుటుంబం అయితే, నా ప్రియ దైవ జనాంగమా, నీలో ఒక ఫైర్. 3వది, నీలో ఒక మంట. అటు ఇటు ఉంటాయి, మళ్ళీ రాసుకోండి ఇటుగా. ఆకర్షింపబడిన వాడు మొట్టమొదటగా ఒక మంటతో పయనిస్తాడు, ఒక దర్శనంతో పయనిస్తాడు, ఒక పిలుపుతో పయనిస్తాడు. ఆ పిలుపును, ఆ దర్శనాన్ని ఏది ఆర్పజాలదో. నిజంగా నువ్వు దేవుని చేత ఆకర్షింపబడిన వాడివైతే నువ్వు ఒక మంటతో మందిరానికి వస్తావు. చల్లారిపోయే మంటతో కాదు, దినదినము దేదీప్యమానంగా వెలిగే మంటతో. దినదినం ఆ మంట నిన్ను ప్రార్థనలో మండిస్తుంది, వాక్యములో మండిస్తుంది, రోషములో మండిస్తుంది. రోషం కలిగిన దానివిగా ఉంటావు. మంట నిన్ను ఆ విధంగా ఫైట్ చేస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2, నిజంగా నువ్వు దేవుని చేత ఆకర్షింపబడిన వాడివైతే దేవుడు నిన్ను క్రమబద్ధీకరిస్తాడు, క్రమాన్ని ఉంచుతాడు. నేను ఒక క్రమమైన మార్గంలో నడిపిస్తాడు. క్రమం లేనిది ఏది కూడా నా దేవుని సన్నిధికి వెళ్ళదు, రాదు, ఉండదు. నెంబర్ 3, 3వది, క్రమము కలిగిన ఆమె, క్రమం కలిగిన కుటుంబం ఏం చేస్తుందో తెలుసా? తన చివరి శ్వాస వరకు ఆదివారపు దినాలను అంత మాత్రము అడ్డగింపదు. ఆదివారపు దినాన్ని, దేవుని సన్నిధిని, దేవుని పరిచయను, దేవుని పిలుపును, దేవుడు ఏ స్థలాన్ని అయితే మందిరానికి ఇచ్చాడో ఆ స్థలము ఖాళీ కానివ్వడు. ఒకవేళ ఆ స్థలము ఖాళీ ఎప్పుడు కావాలో తెలుసా? అప్పటికల్లా నువ్వు దేవుడి సన్నిధికి వెళ్ళిపోయి ఉండాలి. ఈ 3 లక్షణాలు దేవుడి కొద్ది మాటలు మనందరి వినికిడిలో పదిలపరచునుగాక. లైవ్లో ఉన్న బిడ్డలో నిజంగా నువ్వు దేవుని చేత ఆకర్షింపబడిన దానివేనా? లేకపోతే ఉత్తుత్త భక్తికి అలవాటు పడుతున్నావా? చేతగాని భక్తి, చప్పిడి భక్తికి అలవాటు పడుతున్నావా? ఒకసారి నిర్ణయించుకో. కృప మీకు తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. దేవుడి కొద్ది మాటలు మనందరి హృదయంలో, మనందరి వినికిడిలో పదిలపరిచి నిజముగానే ఆయన చేత ఆకర్షింపబడినటువంటి స్థితిలోనికి మనలందరినీ ఆత్మదేవుడు నడిపించునుగాక. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభునామని మహిమపరుద్దాం.